డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మయే శ్రీ గురవే నమః. నిసగరి మగ నిసగరి పామా గుడిసెనక గుడిసెదానా గుండీల రైకదానా నీ గుణము నాకు తెలుసునే జారుబోతు లక్ష్మి నా సంకల సపై తట్ట నా చేతుల సిపిరి కట్ట నేనేమి సేతు ఎంకయ్యో నీ ఎంట రానయ్యా. చెట్టు లెక్కగలవా ఓ నరహరి గుట్ట లెక్కగలవా చెట్టు లెక్కగలవా ఓ నరహరి గుట్ట లెక్కగలవా చెట్టు లెక్కి ఆ చిటారి కొమ్మల చిగురు కోయగలవా ఓ నరహరి చిగురు కోయగలవా. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మీ అందరికీ నేను సరస్వతి అనుగ్రహం ఉన్న ఒక ఆవిడని పరిచయం చేస్తానండి. ఆవిడ శ్లోకాలు చెప్తారు, తత్వాలు చెప్తారు, దేవుడి యొక్క నామస్మరణ చేస్తారు. అలానే దేవుని దీక్ష తీసుకొని ఎక్కడ భజనున్నా నేను హాజరవుతాను అని చెప్తారు. నిజంగా గాన కోకిల అనడంలో అసలు అతిశయోక్తి కాదేమో. ఇంతకీ ఆవిడ ఏం చదువుకున్నారు, ఏ గురువు దగ్గర శిక్షణ పొందారు అనుకుంటున్నారు కదా, అదేమీ కాదండి. ఆవిడ జీహెచ్ఎంసీలో కార్మికురాలుగా పనిచేస్తున్నారు. ఆవిడే నారాయణమ్మ. ఏ గురువు దగ్గర శిక్షణ లేకుండా తన యొక్క గురువుల బలంతోనే ఇప్పుడు ఇలాంటి పాటలు కానీ ఇలాంటి తత్వాలు కానీ బోధిస్తున్నానని చెప్తున్నారు. నిజంగా మట్టిలో మాణిక్యం అంటే అతిశక్తి కాదేమో. ఈ మాటలన్నీ ఎందుకండి, ఒకసారి ఆవిడ నా వెనకాల పని చేసుకుంటూ ఉన్నారు, ఆవిడతో మాట్లాడేద్దాం, వచ్చేయండి. బాగున్నావమ్మా? బాగున్నానమ్మా. ఏం నారాయణమ్మ అమ్మా. మీ డ్యూటీ టైమింగ్స్ ఏంటి? నా అమ్మ మేము 5:30కి ఇక్కడికి వస్తాం మేడం. పొద్దుగాల 3 గంటలకు లేస్తా. లేచి మంచిగా స్నానం మొహం కడుక్కొని చాయ్ పెట్టుకొని పూజ చేసుకొని గురువుగారు నామస్మరణ గురు మంత్రము గురు ధ్యానం చేసుకొని 5:30కి ఇక్కడ ఉంటా. 5:30కు అప్పుడు మా సార్ వచ్చి అక్కడ ఏలుముద్ర పెడతాడు, పంచి ఏలుముద్ర పెట్టుకొని ఆయన వెళ్ళిపోతాడు. ఇక మా పని మేము చేసుకుంటాం. అమ్మ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావమ్మా? నేను 22 సంవత్సరాలు అయింది మేడం. ఈ ఏరియాలో చేసిన. ఇదంతా గుట్టలు కొండలు ఉండే, అక్కడ భయంకరమైనట్టుండే. అయినా ఇక అట్లనే చేసుకుంటూ ఇండ్లు అయినాయి, బిల్డింగ్లు అయినాయి, అంతా బస్తే అయింది. అసలు దేవురమ్మా? అసలు మాది రంగారెడ్డి జిల్లా. రంగారెడ్డి జిల్లా అయితే ఇక మాది రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాలు గ్రామం. ఇక అక్కడి నుంచి అటు మేము ఆడ చాలా రోజులు ఉండం. ఏదో పండుగకో పబ్బానికో పోతాం, ఇంటికి పోయి అన్ని చూసుకుంటాం, పెద్దలను చూసుకుంటాం. మీరు ఎంతమంది అమ్మా? మేము 7 మంది అమ్మ. 4 అక్కలు చెల్లెండు, నాకు 3 చెల్లెండు 3 తమ్ముళ్ళు. అయితే ఒక తమ్ముడు లేడు, జరిగిపోయి. నాన్నగారు ఏం చేసేవారు? మా నాన్న కమ్యూనిస్ట్ పార్టీ. కమ్యూనిస్ట్ పార్టీ. మా నాయన గురుభక్తుడు. మంచి నాటకం, రామాయణం, భారతం. మా నాయన మంచి ఆటలు నేర్పించేవాడు, పంతులు మంచిగా. కళలు నీకేనా ఇంకా కుటుంబంలో ఎవరికి రాలేదు. నమ్మకం భగవంతుడు అంటే. మా అమ్మ ఇక మామూలుగానే ఉంటది. చేసేది ఇంట్లోనే ఉంటది మేడం. ఇదే పని మా అమ్మ పని. అమ్మ చేస్తుంటే ఇక నాకు నువ్వేం పని చేస్తావు బిడ్డ అని నాకు పెట్టించింది. మా అమ్మ నేను కలిసి 3 సంవత్సరాలు చేసిన. ఇద్దరు కలిసి చేసుకున్నారు. కలిసి 3 సంవత్సరాలు చేసినాం. 3 సంవత్సరాలు చేసినాక మా తమ్ముడు మా అమ్మని మానిపించేసింది. అమ్మని చేత కాదు, వద్దు, ఇక చేసిన కాడికి మస్తు అమ్మ అని తీసుకెళ్ళినాక ఇక నేను చేస్తున్నా మేడం. మరి మీ ఆయన ఏం చేస్తుంటారా? మా ఆయన లేరు మేడం. మా ఆయన పరమపదించిండు. ఆయన పోయి కూడా 20 సంవత్సరాలు 23 సంవత్సరాలు ఆయన పోయి. మరి పిల్లలు నా పిల్లల పెళ్లి చేసిన. ఒక కొడుకు బిడ్డ. నా మనవరాలు పెళ్లి కూడా అయిపోయింది. నాకు బిడ్డ పిల్లది. కొడుకుకి 2, బిడ్డకి 2, నాకు 2. ఇంకంతే. అంతా చక్కగా సంతోషంగా ఉన్నారా? మరి ఉన్నామమ్మా, ఉన్న కాడికి ఉన్నాం. ఏది పూర్వజన్మ సంచితార్థమో అది అనుభవించాలి. ఆగామి సంచిత ప్రారంధ కర్మలు మాత్రం అనుభవించాలి. అనుభవింపక తీరునా ప్రారబ్ధ కర్మాలను భావింపక తీరునా
గనులకైనను మునులకైనను ధరల ఎంతటి వారికైనను హరిహర బ్రహ్మాదులకైనను అనుభావింపక తీరునా ప్రారాబ్ధ కరుమాలను భావింపక తీరునా. ధరల నలచక్రవర్తి హరిచంద్ర మహారాజు మరి వాళ్ళు గొప్ప వాళ్ళే కదా. మరి రాముడికి అడవికోవాలని ఎవరు రాసి పెట్టారు? ప్రారంధమే కదా. కృష్ణుని కన్నా తల్లిదండ్రులు ఏం పాపం చేసిండ్రు? అందుకు వాళ్ళు కారాగృహంలో ఉండి ఆయనకు జన్మనిచ్చిర్రు. కృష్ణుని ఆ యొక్క జగద్గురు ఆయనకు జన్మని ఎందుకు ఇచ్చిరంటే అది ప్రారంధం. అనుభవించి ఎవరైనా అనుభవించాలి, తప్పదు. ఎంత బాగా చెప్పారు. హరిహరాదులకు బ్రహ్మాదులకు ఎవరికైనా సురులకు మునులకు ధరల ఎంతటి వారికైనా ఆ ప్రారంధం అనుభవం. ఈ విద్య ఎక్కడ నేర్చుకున్నారు? నేను గురువు దగ్గర నేర్చుకున్నాను. మీ గురువు గారి దగ్గర నేర్చుకున్నా. ఇంకా ఎక్కడ నాకు చదువు శాస్త్రం ఎవరు చెప్పిన వాళ్ళు లేరు. ఇంకెవరన్నా చేయందమ్మా ఏం చేస్తున్నావు మాది గిట్టుందా అని అడుగుతారు కానీ నాకు తెలిస్తే చెప్తా, లేకపోతే లేదు. అమ్మ గీది కథ గీది లక్షణం అమ్మ. ఇప్పుడు ఇక్కడ మనకు GHMCలో పని చేస్తా ఉన్నావు కదా, ఈ పని అయిపోయిన తర్వాత ఏం చేస్తుంటారు? ఏం చేయనమ్మా, పోతా ఇంత తింటా, మళ్ళీ ఇంటికి పోయి స్నానం చేసి బుక్కెడంతా తిని జరసేపు పండుకుంటా. ఎవరన్నా పిలుస్తారు, ఇక భజన ఉంది అమ్మగారు మాపడికి, ఇక పూజ ఉంది అమ్మగారు రావాలి. పూజలకు బాగా తిరుగుతా. పూజలకు భక్తుల తానికి చుట్టాలకు ప్రాధాన్యత తక్కువ, భక్తులకు ఎక్కడ భజన అయితే అక్కడ ఎక్కువ. ఏ దేవునికి ఎక్కువ పూజ చేస్తారు? ఏ దేవుడు గురువు గారే. 33 కోట్ల దేవతలు గురువు గారిని ఆహ్వానిస్తున్నారు, గురు పూజనే చేస్తున్నారు. ఏ దేవుడు అనేవాడు అంటే ఉంటే గురువు గారు పూజని చేస్తున్నాడు. గురువుకు తప్ప వేరే దేవుడు లేడు. వేరే దేవుడు ఉన్నాడు అంటే అందులోనే అంతే. వేరే దేవుడు ఉన్నాడు ఇంకొకటి అంటే అందులోనే పరమాత్మ. ఆ పరమాత్మలో ఉందే ఆ దేవుడు. మీరు ఏమేం చెప్తారు? నేను ఏం చెప్పానమ్మా, గురువు గారి శ్లోకాలు, ఇంకా గురువు గారి పద్యాలు, గురువు గారి యొక్క తత్వాలు, కీర్తనలు అంత ప్రచారం చేస్తూ ఉంటారా? వెళ్తూ ఉంటారా? బాగా చేస్తాం. భజన తన్మయం చేస్తాం, అడుగుల భజన ఇస్తాం. జై సద్గురునాథ ప్రభు మహారాజుకు జై. అచల గురు మాతాజీ శీలం సూర్యకాంత మాంబ సమేత అచల గురూజీ వెంకట దాసార్య సద్గురు ప్రభు మహారాజుకు శ్రీమతి గురు దయానందం కస్తూరి రాంబాయమ్మ సమేత నిష్కల్మశానంద రాజయార్య రాజయోగేంద్ర ప్రభు మహారాజుకు శ్రీమతి శ్రీ గురు కృపానంద పకిడ విమలాంబ సమేత నిత్యానంద రాజేశ్వరార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావమ్మా? గురువు గారి యొక్క దీక్షానామాలు ఇవి ఏం లేవు. ఇక వాళ్ళ దీక్షానామాలు, వాళ్ళ పేర్లు కాక దీక్షానామం ఇచ్చి వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళని గురువులను చేసేటువంటి పేరు ఇది. తల్లిదండ్రులు పెట్టింది కాకుండా గురువు గారి దీక్షానామం ఇస్తాడు ఒకటి. అట్లా అది ఇది కాదమ్మా. బాగా చదువుకొని చదివిన పాఠాన్ని గుర్తించుకోవటానికి చాలా ఇబ్బంది పడిపోతున్నారు పిల్లలం గాని పెద్దవాళ్ళం కానీ. మరి మీకు ఎలా గుర్తుంటుంది? చెప్పమ్మా. శ్రీ బ్రహ్మ విద్యా గురు విష్ణు సూర్యం శ్రీ యాజ్ఞవల్క్యం జనకము సుకంచ సాందీపమేషం కృష్ణంచ అర్జునా సైతం ఉద్ధవంచ నమో నమః భక్తజన కల్పవృక్షం శితజన పక్షపాదం శ్రీ బ్రహ్మానంద స్వామీజిం అస్మద్గురు నమామ్యం సర్వదోష నివారకం సద్భక్త జన కల్పకం శ్రీరామనందావధూతం సర్వదా ప్రణమామ్యం. అద్భుతం అమ్మా. నేను ఇంతకు ముందే మీ గురించి పరిచయం చేస్తూ సరస్వతి పుత్రిక అని చెప్పానమ్మా. అందులో ఎటువంటి సందేహము లేదు తల్లి. నిజంగా నీ పాదాలకి నమస్కారం తల్లి. కాదమ్మా, ఇంతకు ముందు నేను అడిగాను కదా, ఎలా గుర్తున్నాయి ఇవన్నీ? ఎలా ఎన్ని సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నావు? నేను 35 సంవత్సరాలు దాటిపాయి. గురువు గారు మా ఆయన లేక ఉన్నప్పుడే ఇద్దరు వెళ్ళేవారు. మేమిద్దరం గురుబోధన తీసుకున్నాం. గురుబోధ అంటే గురు శిక్షణ, గురు మంత్రం, గురునామోచ్చారణ. నీకు ఎలా వచ్చిందమ్మా? మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది గురుబోధ తీసుకోవాలని? ఆయన రోజు తల పెట్టుకొని పూజ చేసేది. నేను చిన్నగా ఉన్నప్పుడు చేస్తే మా నాయన ఏంది నాయన తల పెట్టుకొని పూజ చేస్తున్నావు అని ఎన్నడో అడిగి ఉరికిన. ఒక రోజు తీసుకొని గట్టిగా పట్టుకొని నాన్న ఏం అడిగినావమ్మ? భయం. అప్పుడు నాయన అంటే గౌరవం. మళ్ళీ అంత పెద్దగా తిరిగేవాడు మా నాయన. తెల్లటి బట్టలు వేసుకొని దోతి కట్టుకొని ఆజానుభావుడు. భయానికి నాయన రోజు తలపెట్టుకొని పూజ చేస్తున్నావు ఏంది నాయన అని ఉరికిన. ఒక్క రోజు మళ్ళీ ఎప్పుడో బలపీఠం స్నానం చేసి అనుష్ఠానం చేసుకొని కూర్చొని టక్కున పట్టుకుంటున్నాను. నాన్న ఆ రోజు ఏమడిగినావు బిడ్డ? నన్ను భయపడకమ్మా. ఏమడిగినావు బిడ్డ అంటే ఏమనలేదు నాయన అని భయపడుతున్నా అని. అప్పుడు కాదు బిడ్డ ఇది కథ, నువ్వు బాధపడకమ్మా అని చెప్పేది. కొట్టనమ్మా నిన్ను అని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకొని మా నాయన కౌగలించుకొని ఆయన అదే కౌగలించుకునడం అది పెద్ద ఆశీర్వాదం నాకు. అంతే మా నాయన. ఇంకా అప్పటి నుంచి మీకు కూడా దేవుడు అంటే నా పెండ్లైనాక కొన్ని సంవత్సరాలకు తీర్థయాత్రలన్నీ తిరిగినాం. కాశీ, ప్రయాగ, గయా, మయ, త్రయ అస్సలు ఎన్ని తిరిగినామో తిరిగినాం.
20 సంవత్సరాలు తిరిగినాం. ఏముంది కాశీలో నేను నా భర్త ఇద్దరు కలిసి పెండ్లి అయినాక ఏమీ లేదు, ఇంటిదే బండరాలకు మొక్కాలి. అందుకే వేమన యోగి చెప్పిండు, శిలను ప్రతి మెగజేసి చీకటింటిల పెట్టి మ్రొక్కవలదు వెర్రి మూడులారా, జీవులందే కాని శిలలందు లేడయ్యా విశ్వదాభిరామ వినరవేమా అన్నాడు మహానుభావుడు. ఆర్థికంగా ఏమి ఇబ్బందులు అట్లా ఏమి లేవమ్మా, ఎందుకంటే దేవుని చుట్టూ తిరుగుతుంటాం, గురు మంత్రం ఉన్నాయి కానీ అన్నం తినడానికి ఇబ్బంది ఏం లేదు. కానీ ఇక ఇబ్బందులు అంటే మస్తు ఉన్నాయి, చెప్పుకోరానివి. చెప్పుకుంటే అవి ఏమి అనుభవించేవి కాదు, తీరేవి కావు. కాళ్ళ చక్రము తిరిగి వచ్చెను కోరిన పై దూతలొచ్చిరి, కాలు నీచే చిక్కనట్టి కీలు తెలుపుము చాలు తండ్రి, అనుభవించి తిని వనితెల్లగూడి వాలాడి తిని. అసలు నాకు ఏం అడగాలో అర్థం కావట్లేదు, ఎందుకంటే నా ప్రతి ప్రశ్నకి నువ్వు ఒక పాటలో సమాధానం చెప్తా ఉన్నావు. చాలా సంతోషం అమ్మా. కాదమ్మా, ఇప్పుడు నువ్వు చేసే పనికి, నువ్వు పాడే పాటలకి పద్యాలకి వీటికి ఎక్కడ సంబంధం లేదు. ఎక్కడైనా ఇబ్బంది పడ్డావా? నాకు ఈ పని చేస్తున్నానని నామూసి లేదమ్మా, నాకు లేదు, గర్వపడతా. మరి అదే కదా, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సులుపేమున్నది ఉన్నది ఆ తల్లి అసలు లేదు. చీపురు కట్ట పట్టుకోక నాకు నామోషి కాదమ్మా, నేను గర్వపడతా. నా కష్టం, నా సొంత కష్టం, నా కష్టంతో నేను అని నేను గర్వపడతా. నాకు నామోషి కాదు. నేను ఇళ్ళ ముందల ఊడుస్తా, నీళ్లు కొడతా, ముగ్గేస్తా, దండం పెడతా, అయ్యా అప్ప అంటే అందరినీ. ఏం నామూసి లేదమ్మా, నేను గురువు బిడ్డని, నాకు గురువు గారు ఏవో తత్వాలు వస్తాయి, శ్లోకాలు వస్తాయి, కందార్థాలు వస్తాయి, కీర్తనలు వస్తాయి, ఇవన్నీ వస్తాయని నేను మాత్రం అస్సలు నేను నామూషి కాను మేడం. నాకు ఇది గర్వంగా అనిపిస్తుంది, చాలా ఇష్టంగా, చాలా ఇష్టంగా. నా తల్లి జాబ్ ఇది, అమ్మ ఇచ్చింది నీకు, మస్తు గర్వపడతా అమ్మ. అలాంటిది ఫీలింగ్ లేదు తల్లి నాకు. నేను కష్టం చేయాలి, కష్టం చేసి ఎవరిని అడగకుండా 10 రూపాయలు తీసుకొని నా గురువు సేవకోవాలి. ఇంకేం పాటలు పాడతావమ్మా? కాదు, రామాయణ పద్యాలు, జానపద గీతాలు పాడతారా? పాడతా కానీ నర్సపల్లి అయితే నాకు రాదు. నర్సపల్లి రాదా? సరే, నీకు వచ్చింది గండి మా ఇంటికి మా ఊర్లో దిక్కు లేదు. నీకు వచ్చిన జానపద గీతం ఒకటి పాడండి. వంకాయ చెట్లల్లనే ఓరి జట్టిగా నా వంకు నాకి ఈరోరి జట్టిగా, వంకాయ చెట్లల్ల రోరి జట్టిగా నా వంకు పోయింది రోరి జట్టిగా, నా వంకు నాకి ఈరోరి జట్టిగా నా ఒళ్ళ గలబోతరోరి జట్టిగా, వంకాయ చెట్లల్లనే చంద్రమ్మ నీ వంకు నీకియ్యనే చంద్రమ్మ, నీ వంకు నీకియ్యనే చంద్రమ్మ, నీ ఒళ్ళ గలనీయనే చంద్రమ్మ, వంకాయ చెట్లల్ల రోరి జట్టిగా నా వంకు పోయింది రోరి జట్టిగా. రాదు రాదని బాగానే పాడావు కదమ్మా. కాదమ్మా, బతుకమ్మ వస్తా ఉంది కదా, బతుకమ్మ మీద ఒక పాట పాడతా. రామ 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 వియ్యాలో రామనే శ్రీరామ వియ్యాలో, రామ రామానంది వియ్యాలో రాగమెత్తరాదు వియ్యాలో, ఆ రామ ఓ రామ వియ్యాలో అయ్యో జరామ వియ్యాల, భూమి మీద సారెడు వియ్యాలో చందురంబు ఓసి వియ్యాల, భూదేవి నా పాట వియ్యాలో బుగవాడ రాని వియ్యాలో, జగతిలో సారెడు వియ్యాలో జగధాన్యం పోసి వియ్యాలో, జలదేవి నా పాట వియ్యాలో జనుకాక రాని వియ్యాలో అని ఈ రకంగా ఆడతారమ్మా. మొత్తం వస్తుంది అమ్మ. కాదు, మీరు ఆడతారా, పెడతారా, పేర్చుతారా? వేస్తాం. మన ప్రోగ్రామ్ చేసిన రేపు అది 13 తారీఖు విడుదల రవీంద్ర భారతిలో. కాదమ్మా, ఇన్ని రోజులు మీరు గురువుల దగ్గరికి వెళ్ళటం, గురు పూజలు, గురు భజనలు చేయటం మరకే పరిమితమయ్యారు. ఇప్పుడు ఎప్పుడైతే మాకు స్క్రీన్ మీద అంటే మీడియాలో కనిపిస్తున్నారో ఎలా అనిపిస్తా ఉంది? మిమ్మల్ని అందరినీ గుర్తుపట్టడం, మాట్లాడటం, ప్రోగ్రామ్స్ అన్ని. కాకపోతే మీతో నాకు మాట్లాడరాదు, సారీ అని రాదు, అది నమస్తే అని రాదు, అమ్మ దండం, అమ్మ వందనాలంట, నమస్కారం అంట, ఇక టక్కున అంటారు కదా సారీ అని. అమ్మ రాదు. మట్టిలో మాణిక్యాలు విన్నావా పేరు? మట్టిలో మాణిక్యాలు అంటారు కొంతమందిని అంటారు కదా, అలాంటి దానివమ్మా నువ్వు. సంతోషం, చాలా సంతోషం. చాలా ధన్యవాదాలు. మరి ఏంటమ్మా ఇప్పుడు ఏమనుకుంటున్నావు? రేపటి రోజున ఏం చేయాలనుకుంటున్నావు? ఇన్ని గురుతత్వాలు, గురు బోధనలు కావాలి, నా ఇల్లు ఆశ్రమం కావాలి, నా ఇల్లు జాగా ఆశ్రమం గట్టనిస్తలేరు, ఇల్లు గట్టనిస్తలేరు, నాకు కావాలి ఆశ్రమం. నా తానికి 100,000 మంది వస్తారు. మీ ఇల్లు ఉందా? నీకు ఇల్లు? నా బిడ్డకి ఇచ్చిన, నా ఇల్లు ఉంది, కొంచెం కిరికిరి పెడుతురు అనమాట. ఎవరు అంటే లీడర్లు, లోకల్ లీడర్లు. అక్కడ ఏం చేయాలనుకుంటున్నారు మీరు? ఇక్కడ నేను నా ఇల్లు వరకు నాకు ఆశ్రమం. నా కొడుకుకు 124 గజాలు ఉంది. ఆయన పెండ్లం పిల్లలకు ఆనాడు గవర్నమెంట్ చూపించిపోయింది. నాకు గుడిసె కాలబెట్టిరు మేడం 2 సార్లు. కరెంటు మీటర్లు వీకేసిరు, రేషన్ కార్డు కట్ చేసిరు మేడం, రేషన్ బియ్యం లేవు నాకు ఇప్పటికి. తెలంగాణ వచ్చిందంటే ఇవన్నీ పోయినాయి, అన్ని పోయినాయి. మస్తు సార్లు అప్లికేషన్ పెట్టినా
ఏం చేసినా రాలేదు, గురుమూర్తి ఇస్తుండు, అంతే అంతే సరిపోతుంది. ఆశ్రమం పెట్టి ఏం చేయాలనుకుంటున్నారు? చాలా మందికి ఈ యొక్క నా జ్ఞానం ప్రసాదంగా పంచాలనుకుంటున్నా. అమ్మా నాతోటి అంతం కావద్దు, అందుకు నేను ఇది ఏదొద్దు, నాకు ఆస్తులు ఆమదానొద్దు, నేను ఉండే స్థానం ఉంటే ఆడికి వస్తారు అందరు కదా. ఇక్కడ నీడుందని ఇక్కడికి వచ్చినాం. ఇక అంత ఎండగొడుతుంది, అయ్యో గిడ బాగుందని చెప్పే వచ్చినాం. అందుకు నేను నా బిడ్డ ఇంట్లో ఉన్నా, నా బిడ్డ ఏమనుకుంటది, ఏందమ్మా ఈ మారాటం ఊకే అనుకుంటది. కానీ అట్లా కాకుండా ఒక్కరు నొచ్చుకోకుండా, ఒకరి మనసు బాధ పెట్టకుండా, నాది నాకుంటే నా దానికి 1000 మంది రావచ్చు, 100 మంది రావచ్చు, ఒకరే రావచ్చు, గురు బోధన చేద్దామని. ఇప్పుడు చూస్తుంటే జనాల్లో భక్తి, గురువు మీద ఒక గౌరవం అలాంటివి కనిపిస్తా ఉన్నాయమ్మా. ఎన్నో ఒక్కరికి ఎక్కడో ఒకరికి కామెంట్స్ పెడుతురు మేడం. ఎప్పుడన్నా చూడు నాది ఏమని పెడుతురో చూడు ఒక్కసారి. కామెంట్స్ నేను నాకు తెలియక నేను కామన్ సెన్స్ అంటే నా మనవాడు చెప్పిండు, అమ్మమ్మ అట్లా కాదు కామెంట్స్ అని ఒక 10 సార్లు చెప్పిండు ఆ మాట. కామెంట్స్ ఇప్పుడు పోకు స్టార్ అనేది నాకు రాలేదు, పోకు స్టార్ అనేది అని రాకుంటే ఆ సార్ చెప్పిండు, అమ్మా ఇది ఒక ఇన్ని మాటలు అంటున్నావు, ఒక మాట గట్టిగా అంటే అది ఆయన నేర్పించిండు. ఫోక్ సింగరా? జానపదమనమ్మా, ఫోక్ సింగర్ మనకెందుకు? ఆ ఛానల్ పేరు అంట, ఛానల్ పేరు జానపదమే అంట. నేను ఇప్పుడు మా ఛానల్ తెలుసా? మీ ఛానల్ అనంగిన్న సుమన్ టీవీ. వెరీ గుడ్ కరెక్ట్ గా చెప్పుడు. నన్ను చూసావా మరి ఇప్పుడు? అయితే అందులో చూసిన, టీవీలో చూసినారా మీరు? ఓకే అమ్మ, మరి మన సుమన్ టీవీ ద్వారా ఇప్పుడు మిమ్మల్ని చూస్తా ఉన్నారు కదా, వాళ్ళకి ఏమన్నా చెప్తారా? నేను చెప్తా, చెప్పమ్మా. తప్పకుండా చెప్తా. ఏం చెప్తా? రామాయణం చెప్తా, భారతం చెప్తా, నీ శరీరం ఎన్ని భాగాలు ఉంది, ఇదే నా దేహం, ఇంట్లో ఏమేమి ఉన్నాయి అన్ని చెప్తా. నరుడు 96 నంగులాలెనమిది జానలా పొడుగునా జానలెల్పు, ఇట్లు 33 కోట్ల రోమంబులు, వెలది 72,000 నాళ్ళు, ఎమకల 66 నమరి 92 కీళ్ళు, 33 మూల పేగు, సేరు గుండె నద సేరు రుదిరంబు మలుగు 4 సేలు మాంసముండు, సోల పైచంబు శేషమంబు నర సోలెడుండు, ఈ ప్రకారంబు దేహంబు ఎన్ని సూడ ఇట్లు నుండు, రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహ దాస సంరక్షిత. శరీర అవయవాలు మొత్తం చెప్పారు కదమ్మా. ఏ డాక్టర్ చెప్పాడమ్మా. జానపద పాటలు పాడుతున్నారు, తర్వాత శ్లోకాలు చెప్తున్నారు, తత్వాలు చెప్తా ఉన్నారు. ఇంకేదన్నా అవకాశాలు? ఒడ్లు దంచే పాట కూడా, అంటే పెళ్లిళ్ళకి పాడే పాటలు, అది వేరు. మేము కొత్త పెట్టుకుంటాం మా దిక్కు ఆ ఒడ్లు దంచే పాట, అదొక పాట ఉంటుందా? సినిమాలో ఏమన్నా సినిమాలు చూస్తా ఉంటారా మీరు? చూడనమ్మా అసలు దేవుడి సినిమా. ఒక నర్తనశాల చూస్తా. నర్తనశాల అదేంది మన ఇప్పుడు కొత్తగా కొత్త నాకు ఇష్టం ఉండదు మేడం. అంతేనా? వాళ్ళు బట్టలు నిండేసుకుంటారు, ఆడోళ్ళు సగం కట్టుకుంటారు. ఏముందమ్మా ఈ కాలం ఎట్లొచ్చిందమ్మా. ఇప్పుడు బ్రహ్మంగారు చెప్పిండు ఏమని చెప్పిండంటే, నందామయ్య గురుడ నందామయ్య ఆనంద దేవునికి నందామయ్య, ఇందామయ్య మనము విందామయ్య, వీర బ్రహ్మం మాట ఇందామయ్య, ఆనాటి మగవాళ్ళు అంచు దోతులు గట్టి అందట్ల గౌరంబు నిలిచారయ్యా, ఈనాటి మగవాళ్ళు ఇరుకులాగులు తొడిగి ఇబ్బంది పడే కాలం వచ్చేనయ్య, నందామయ్య గురుడ నందామయ్య వీర బ్రహ్మం మాట ఇందామయ్య, ఆనాటి ఆడోళ్ళు సిక్కు తీసి మారి కొప్పులు పెట్టేరు పువ్వులు తలలోన తురిమారయ్యా, ఈనాటి స్త్రీలంతా ఈకలీకెలు దువ్వి తోకలకు లబ్బర్లు పెట్టారయ్య, నందామయ్య గురుడ నందామయ్య ఈర బ్రహ్మం మాట ఇందామయ్య. కదా, ఎంత బాగా చెప్పారమ్మా, ఎంత బాగా చెప్పారు. మరి సినిమాలో ఏదన్నా పాట పాడమన్నారు అనుకోండి, పాడతారా? మీకు ఇష్టమేనా? నాకు ఇష్టం లేదు. ఇష్టం లేదు. ఎవరన్నా వచ్చి మొన్న బతుకమ్మ పాట పాడాలంటేనే ధూపాదీపము హారతులీరే అన్నదానికి చాలా కష్టపడ్డానమ్మా నేను. ఆ సంగీతం రాక ఆయన పాపం అందులో ఉంటాడు కదా డైరెక్టర్ గారు, అది మ్యూజిక్ డైరెక్టర్, చెప్పి 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 నాకే బాధ అనిపించింది. ఆయన ఆశ పడతలేడు, ఈ గోల ఎవడు పెట్టుకుంటాడు అనుకున్నా నా మతిలో. మీరు పాడే పాటలే మీకు హాయిగా సంతోషంగా ఉన్నాయి. ఆరాచబండ మీద ఏమెండా పోతామాయి గుగ్గు మాయి గుమ్మటి, ఆరాచబండ మీద శ్యామలెండ పోతామాయి గుగ్గు మాయి గుమ్మటి, శ్యామలాకు శీమలు పట్టే వదిన ముక్కు నాములాయ కనుక సీరి మేడలాయ్, కస్తూరేల పోదామాయి గుగ్గు మాయి గుమ్మటి, కస్తూరేల పోదామాయి గుగ్గు మాయి గుమ్మటి. అమ్మ ఈ పాటలను ఎక్కడ వినేవాళ్ళు? అమ్మ పాడేవాళ్ళ? అమ్మ లేదమ్మా, మా అమ్మకు పాటలు రావు. మరి మీరు ఎక్కడ నేర్చుకున్నారు? పిల్లలమంతా 30 మంది 40 మంది. ఏముంది మేడం, చీకటి అయితే ఇంట్లో ఉండేలా కాదు, 6 గంటలకే పని అంతా రొట్టెలు చేసుకోవాలి, ఇల్లు సందరాకులు తీసుకోవాలి, దీపాలు ఆందం దీపాలు పెట్టుకోవాలి, పత్తి
అది ఇప్పుడు ఈ పత్తి కాదు, పైడు పత్తి ఉండే ఇట్లా. ఆ పత్తి పెట్టి దీపం పెట్టుకోవాలి. పెట్టుకున్నామంటే ఇంత తిన్నాం, ఆ రొట్టెలు తినేది, రొట్టెలు చేసేది, కూర చేసినామంటే బయట పడేది. అంతే అంతే. ఇక బయట కూర్చొని పాటలు పాడుకోవటం అందరు కలిసి. అంతా పాటలే. చాలా సంతోషం అమ్మా. నువ్వు నాకు సెలవు ఇప్పిస్తే మరొక్కసారి నిన్ను నేను స్టూడియోలో కూర్చోబెట్టి మీ దగ్గర నుంచి మేము ఏమేమి నేర్చుకోవాలి, ఏమేమి వినాలి, ఎలాంటి తత్వాలు, శ్లోకాలు అవన్నీ తెలుసుకుందామమ్మా. మరి నీ ఆశ నెరవేరాలని, ఆశ్రమం కట్టుకోవటానికి ఆ భగవంతుని యొక్క అనుగ్రహం, మీ గురువుల యొక్క అనుగ్రహం కలగాలని. ఆ గురువే మీ రూపంలో రావచ్చు. ఏమ్మా ఉండనా? నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే.